బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ని మనం చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న మీరందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోయి ఆ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఏంటో చూసేద్దామా? ఈరోజు నేను మీకు చూపించేటటువంటి ఫస్ట్ రెసిపీ కోకోనట్ ఫ్రై అండి. ఇది చాలా హెల్దీ, టేస్టీ, అలాగే చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు. అలాగే దీనికి కాంబినేషన్గా కొంచెం డిఫరెంట్గా పప్పుచారు కూడా దీంట్లోకి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కోకోనట్ ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కోకోనట్ ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని ఇలా తురిమి ఉంచుకోవాలి. పోపు కోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: శనగపప్పు 3 స్పూన్స్, ఎండుమిర్చి 3, మినపప్పు 2 స్పూన్స్, ఆవాలు 1.5 స్పూన్, జీలకర్ర 2 స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు 7 to 8, కరివేపాకు, అలాగే పసుపు, కారం, ఉప్పు. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నాయి కదండి, చాలా సింపుల్గా చేసేసుకుందాం. ఆయిల్, ముందుగా తయారీకి రెడీ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి తురుములో పసుపు, అలాగే ఉప్పు, కారం, ఉప్పు, పసుపు, కారం వేసుకొని దీన్ని ఇప్పుడు మనము చేతితోటే మిక్స్ చేసుకోవాలండి. దానివల్ల ఈ కొబ్బరిలో ఉన్నటువంటి పాలు దానికి వెళ్ళి టేస్టీగా ఉంటుందన్నమాట. మనము ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే కోకోనట్లో ఉన్నటువంటి మిల్క్ అనేది బయటికి వచ్చి వీటితో మిక్స్ అవుతుంది. ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఈ రెసిపీ చేసేటప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హ్యాండ్ తోటే మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని పోపుని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు ఈ ఆయిల్ మనకి లైట్గా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనము పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా ఆవాలు, నేను ఆవాలు వేయగానే అవి లైట్గా చిటపటమనడం స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడే నేను దీనిలో కరివేపాకు కూడా వేస్తున్నానండి. అలాగే మినప్పప్పు, జీలకర్ర, అలాగే శనగపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనకి ఫ్రై అవ్వాలి. ఈ పోపు మనకి బాగా ఫ్రై అవ్వాలండి. మనము కరివేపాకు వేసినా మనకి చిటపటమని ఎందుకు అనట్లేదంటే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకముందు మనం కరివేపాకు వేసాం కాబట్టి మనకి ఈ కరివేపాకు అనేది మనకి చిటపటమనకుండా చక్కగా ఫ్రై అవుతుందండి. ఇది ఒక టిప్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనము ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, అలాగే ముందుగా క్రష్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని దీంట్లో వేసుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి లైట్గా ఫ్రై అయితేనే బాగుంటాయండి. మనకి ఆ పచ్చదనం పోతే చాలు. బాగా ఫ్రై అయితే దాని టేస్ట్ మారిపోతుంది. మరలా పోపు మనకి ఫ్రై అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి మిశ్రమాన్ని దీంట్లో వేసేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేద్దాము. ఈ కోకోనట్ మిక్స్ వేసాక జస్ట్ ఒక 2 minutes మనము దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఇది మనకి ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుంది. ఫైనల్గా మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కోకోనట్ ఫ్రైని డిష్ అవుట్ చేసుకుందాం.
కదండి, సింపుల్గా హెల్తీగా క్విక్ రెసిపీ కోకోనట్ ఫ్రై చూసాం కదా. దీనిలోకి కాంబినేషన్గా పప్పుచారుని కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. మరి ఈ పప్పుచారుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: 1 కప్పు కందిపప్పుకి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మనము దీన్ని చాలా పేస్ట్ కింద కుక్ చేసుకోవాలి. దీనిలో నేను ఏమీ వేయలేదండి, జస్ట్ 1 కప్పు కందిపప్పుని 2-3 టైమ్స్ కడిగి బాగా వాష్ చేశాక దీంట్లో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బాగా కుక్ చేశాను. అలాగే పసుపు, ఉప్పు, కారం, పోపు కోసం వెల్లుల్లి రెబ్బలు ఒక 6 తీసుకొని వాటిని క్రష్ చేసి ఉంచుకున్నాను. ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, ఆయిల్, కొద్దిగా ఘీ. కొంచెం డిఫరెంట్గా వెరైటీగా పప్పుచారు తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసాం కదండి. మరి దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నామండి మనము. దీనిలో ఒక 1/2 స్పూన్ ఘీ వేసాను. టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇది లైట్గా మనకి హీట్ అవ్వాలి. ఇది లైట్గా హీట్ అయ్యిందండి. ఇప్పుడు దీనిలో మనము ఆవాలు వేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు. ఇవి ఇప్పుడు మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు లైట్గా ఫ్రై అవుతూ ఉన్నాయండి. ఇప్పుడు మనం దీనిలో మనం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. ఫైనల్గా మనము వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. ఇది కూడా లైట్గా మనకి ఫ్రై అవ్వాలి. ఈ పోపు మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా బాయిల్ చేసి బౌల్లోకి తీసి పెట్టుకున్నటువంటి ఈ పప్పుని దీంట్లో వేసుకుందాం. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదండి. ఇలా ఘీతో పోపు వేసిన మనము ఈ పప్పుని ఒక 5 to 7 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతుందండి, స్మెల్ వస్తుంది బాగా. ఒక 5 to 7 మినిట్స్ మనం ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఈ ఫ్రై అయినటువంటి ఈ పప్పులో మనము తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, కారం, ఇలా ఒక 2 మినిట్స్ మనము దీన్ని ఫ్రై చేసుకున్నాక దీనిలో మనము తగినంత వాటర్ వేసుకుందామండి. దీనిలో నేను 1.5 లీటర్ వరకు వాటర్ వేసాను. ఇప్పుడు ఇది మనకి కొద్దిగా మరిగితే మనకి ఎంతో టేస్టీ పప్పుచారు కూడా రెడీ అయిపోతుంది. ఫైనల్గా పప్పుచారు కూడా మనకి తెరులుతూ ఉంది కదండి. పప్పుచారు కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా డిష్ అవుట్ చేసేసుకుందాం. ఫైనల్గా వేడివేడిగా ఈ కోకోనట్ ఫ్రైలకి పప్పుచారు కూడా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనము వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా వేడి వేడి అన్నంలో ఈ కోకోనట్ ఫ్రై అండ్ పప్పుచారు 2 మిక్స్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాతో పాటు షేర్ చేసుకోండి. ఇదేనండి ఈరోజు మన వీడియో. సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా ఈ డిఫరెంట్గా చేసినటువంటి ఈ 2 రెసిపీస్ మీకు కూడా నచ్చాయి కదా. నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాతో పాటు షేర్ చేసుకోండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.